మీరు తెలివైన వాళ్ళే. అది మీ మార్క్స్ వల్ల కాదు, మీ డిగ్రీ వల్ల కాదు, మీ జాబ్ టైటిల్ వల్ల కూడా కాదు. అది మీ ఆలోచనల వల్ల. మీరు ప్రతి విషయాన్ని లోతుగా తీసుకునే విధానం వల్ల. అయినా కూడా ఒక ఫీలింగ్ మిమ్మల్ని వదలదు. నా వయసు వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను మాత్రం ఇంకా ఇక్కడే ఉన్నానా? మీ చుట్టూ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ప్రమోషన్స్ వస్తాయి, కొత్త బిజినెస్ మొదలు పెడతారు, సోషల్ మీడియాలో లైఫ్ స్టైల్ ఫొటోస్ పెడతారు. మీరు చూస్తూ ఉంటారు. మీరు ప్రయత్నం చేయటం లేదు అనుకోవద్దు. మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీ ప్రయత్నం బయటికి కనిపించదు. ఎందుకంటే మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు 10 సార్లు ఆలోచిస్తారు. ఈ జాబ్ నిజంగా నాకేనా? ఈ బిజినెస్లో దమ్ము ఉందా? ఇది నేను జీవితాంతం చేయగలనా? ఈ సంబంధం నిజమైనదేనా? ఇలాంటి ప్రశ్నలు మీ మనసులో తిరుగుతూనే ఉంటాయి. అదే సమయంలో ఇతరులు చూద్దాం ఏమవుతుందో అంటూ దూకేస్తారు. వాళ్ళు ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తారు. మీరు మాత్రం ఆగిపోయినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి మీరు ఆగలేదు. మీరు లోపల చాలా పనిచేస్తున్నారు. ప్రాసెసింగ్, ఫిల్టరింగ్, అండర్స్టాండింగ్. ప్రపంచం ఆ లోపలి పనిని ప్రోగ్రెస్గా గుర్తించదు కాబట్టి మీకే మీ జీవితం వెనకబడ్డట్టు అనిపిస్తుంది. ఇంకో విషయం చాలా కామన్. తెలివైన వాళ్ళు తమను తాము చాలా కఠినంగా జడ్జి చేసుకుంటారు. ఒకరోజు ప్రొడక్టివ్గా లేకపోతే నేను టైం వేస్ట్ చేస్తున్నానా అని అనిపిస్తుంది. ఒక అవకాశం మిస్ అయితే నా పొటెన్షియల్ ఇదేనా అని బాధపడతారు. ఇతరులు అదే తప్పు చేస్తే మీరు వాళ్ళని అర్థం చేసుకుంటారు. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి క్షమ ఉండదు. మీరు మీ మీదే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అందుకే చిన్న చిన్న విషయాలే మీకు పెద్ద బరువులా అనిపిస్తాయి. బయట మీరు కామ్గా, మెచ్యూర్గా కనిపిస్తారు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఒక బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ గురించి, డిసిషన్స్ గురించి, లైఫ్ డైరెక్షన్ గురించి. ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ని చూడండి. ఈ సిస్టమ్ స్పీడ్ని ప్రేమిస్తుంది. త్వరగా మాట్లాడేవాళ్ళు, తమను తాము కాన్ఫిడెంట్గా అమ్ముకునేవాళ్ళు, ఐ హ్యావ్ ఇట్ ఆల్ ఫిగర్డ్ అవుట్ అనేవాళ్ళు ఇక్కడ షైన్ అవుతారు. కానీ మీరు అలా కాదు. మీరు ఫేక్ కాన్ఫిడెన్స్ చూపించలేరు. మీకు అర్థం లేని పని చేస్తే లోపలే గిల్టీగా అనిపిస్తుంది. అందుకే మీరు చాలాసార్లు రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఆఫీస్లో ఉండి కూడా ఇది నా చోటు కాదేమో అనిపిస్తుంది. రిలేషన్షిప్లో ఉండి కూడా ఇది నిజమైన కనెక్షన్ కాదేమో అనిపిస్తుంది. ఇది కన్ఫ్యూజన్ కాదు, ఇది మీ డెప్త్. తెలివైన వాళ్ళు షార్ట్ కట్స్ తీసుకోరు. క్విక్ మనీ, జస్ట్ స్టేటస్ కోసం చేసే పనులు వాళ్ళను సాటిస్ఫై చేయవు. అందుకే వాళ్ళ జర్నీ స్లోగా ఉంటుంది. బయట వాళ్లకు ఇతను స్టక్ అయిపోయాడు అనిపిస్తుంది. కానీ లోపల మీరు మీ విలువలు, మీ దిశ, మీ నిజమైన ఐడెంటిటీని బిల్డ్ చేసుకుంటున్నారు. చాలామందికి జీవితంలో క్లారిటీ ఎర్లీగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రశ్నలు అడగరు. తెలివైన వాళ్ళు మాత్రం ప్రశ్నలు అడుగుతారు. అందుకే క్లారిటీ లేటుగా వస్తుంది. కానీ ఒక్కసారి వస్తే అది బారోడ్ క్లారిటీ కాదు, నిజమైన క్లారిటీ. కాబట్టి మీరు తెలివైన వాళ్ళే అయినా జీవితంలో వెనకబడ్డట్టు అనిపిస్తే అది మీ ఫెయిల్యూర్ కాదు. అది మీరు షాలోగా కాకుండా డీప్గా జీవిస్తున్నారన్న సంకేతం. మీ ప్రయాణం ఆలస్యమై ఉండొచ్చు, కానీ ఖాళీ కాదు. ఈ మాటలు మీ జీవితంతో మ్యాచ్ అయ్యాయంటే, ఇలాంటి నిజాలను అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఉన్న ఈ చోటు పెరగాలంటే ఈ ఛానల్కి మద్దతుగా సబ్స్క్రైబ్ చేసి మాతో ఉండండి. మీలా ఆలోచించే వాళ్ళు ఇక్కడే ఉన్నారు.